హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను మా పాపకి ఇష్టమైన రవ్వ లడ్డు చేసిన అండి. ఒకసారి అయితే ప్రాసెస్ చూసేద్దామండి మనం. ఇప్పుడైతే పావు కిలో రవ్వ తీసుకున్నానండి, బొంబాయి రవ్వ. ఇది పావు కిలో, దానికి పావు కిలో షుగర్ అనమాట. పావు కిలో బొంబాయి రవ్వకి పావు కిలో షుగరు, కొన్ని పాలు, పచ్చి కొబ్బరి తురుము, ఇలాచి, కిస్మిస్, కాజు, దుర్గా నెయ్యి. నా దగ్గర నెయ్యి లేదు, నెయ్యి ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్న తర్వాత నెయ్యి వేసేసుకుంటున్నాం మొత్తం. నా దగ్గర ప్యాకెట్ ఉందండి, నేను ప్యాకెట్ వేసుకుంటున్నా. ఇంట్లో ఉన్న వాటితోనే నేను స్వీట్ తయారు చేస్తున్నానండి. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి కరిగిన తర్వాత కొంచెం కిస్మిస్, తర్వాత కొంచెం కాజు వేసేసుకొని ఇప్పుడు బాగా కొంచెం వేయించుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నా. ఇప్పుడు మనం కొంచెం ఈ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పక్కకు తీసేసుకుంటున్నా. ఇది తీసేసుకున్న తర్వాత రవ్వ వేసేసుకుంటున్నాను అండి. ఇదే బాడీలో రవ్వ వేసేసుకొని మంచిగా కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంతోపాటు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మనం రెండు మంచిగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అప్పుడు మంచిగా స్మెల్ కూడా వస్తుందండి. ఆ స్మెల్ చూసే మనం దింపేసుకోవచ్చు. ఇప్పుడు అంతా బాగా కలుపుకుంటున్నాను అండి నేను. అదే బాండీలో నెయ్యితోన మొత్తం అంతా బాగా ఇటుగా చూడండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మనకి కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ అవుతుంది. బాగా బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దింపేసుకున్నా అండి. మొత్తం మంచిగా అంతా బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు మనం పావు కిలో రవ్వకి పావు కిలో షుగర్ తీసేసుకున్నా అండి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తని. ఇగో చూడండి, మిక్సీ పట్టేసుకొని మొత్తం ఇగో చూడండి, ఇప్పుడు మొత్తం అంతా పొడిలాగా అయిపోయింది. ఇట్లా సరిపోతుందండి మనకి మొత్తం. ఇప్పుడు నేను మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. రవ్వలోన బాగా అంతా మనం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఉంటలు అవి ఏం లేకుండా, చక్కెర కొంచెం ఇట్లా ఉంటలాగా వస్తుంది కదా మిక్సీ పడితే, ఉంటలు ఏం లేకుండా ఇట్లా మంచిగా మొత్తం మిక్సీ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ ముందు స్టార్టింగ్లో వేయించుకున్నాం కదండి, కొన్ని డ్రై ఫ్రూట్స్, తర్వాత ఎలాచి కొంచెం దంచేసుకొని ఎలాచి కూడా వేసేసుకుంటున్నా. మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఎలాచి కూడా వేసేసుకుంటే. చూడండి ఎలాచి వేసేసుకున్నా తర్వాత మనం ఇప్పుడు బాగా కలుపుకుందామండి. కొద్దిగా అట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లారిన పాలండి, ఇవి కొంచెం గోరెచ్చగా ఉన్నాయి. కొన్ని పాలు వేసుకొని మనం కలుపుకోవాలండి. మొత్తం బాగా ముద్దలు మనకి లడ్డూలు ఎట్లా వస్తాయండి, రవ్వ లడ్డు ముద్ద అట్లా వచ్చేంత వరకు మంచిగా అంతా కలుపుకోవాలి. కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. అన్నీ ఒకటేసారి మాత్రం పోసుకోవద్దు. మనం కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం ఉండలు లేకుండా మంచిగా అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మొత్తం అంతా మనకి లడ్డూలు చుట్టుకోవడానికి అంతా తయారైపోయింది. కొంచెం చల్లగా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు కొంచెం గోరెచ్చగా ఉన్నట్టుగానే కొంచెం నేను లడ్డూలు చుట్టుకుంటున్నానండి. చూడండి మనకి మాత్రం ఉంటే చాలు, నోట్లో వేసుకుంటే మంచిగా కరిగిపోతుంది. చాలా చాలా యమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మా పాపకి చాలా చాలా ఇష్టం లడ్డూలు. చూడండి ఇలా తయారైపోయి చాలా చాలా బాగుంటాయండి. చూడండి నేను ఇలా చేసిన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు అండి. మనం పిల్లలకి బయట నుంచి స్వీట్స్ తీసుకురాకుండా ఇట్లా ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైనవి చేయొచ్చండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.